హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా మినీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలంటే ఏం చేయాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరందరూ షేర్ చేస్తారని నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్దామా? ఎండాకాలం ఇప్పుడు భరించలేనన్ని ఎండలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30 టైంలోనే నేను కూర్చున్నాను. ఇలా చెమటలు పోస్తున్నాయి. ఫ్యాన్ వేసుకోలేదు, కూలర్ వేసుకోలేదు. ఒకవేళ ఫ్యాన్ వేసుకున్నా, కూలర్ వేసుకున్నా మీకు డిస్టర్బెన్స్ వస్తుంది అని మీ గురించి ఆలోచిస్తున్నాను ఈ టైంలో కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎందుకనంటే సౌండ్ అనేది వస్తుంది. నేను వీడియో చేసేటప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. సో డిస్టర్బెన్స్ అవ్వకూడదని చూడండి 8:30కి ఇలా చెమటలు వస్తున్నాయి. సో నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, ఇలాంటి ఎండలు ఉన్నాయి కాబట్టి మనము ఎండ నుంచి ఉపశమనం అనేది ఖచ్చితంగా పొందాలి. ఈ వాటర్ అనేది మనలో చెమట రూపంగా ఇలా వెళ్తుంది. సో మనము బాహ్య రూపంగా ఈ చెమట కనిపిస్తుంది. మనం లోపలికి వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. వాటర్ తీసుకోవాలంటే ప్రతి 1 అవర్‌కి 1 గ్లాస్ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఏంటి అనంటే, ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది ఈ సమ్మర్‌లో మాత్రం. ఏమంటారు ఫ్రెండ్స్? తీసుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నించండి. ఇది చాలా మంచిది. ఒకటేసారి 5 లీటర్లు, 10 లీటర్లు వాటర్ తాగుతాను, 6 లీటర్లు తాగుతాను, 7 లీటర్లు తాగుతాను అనేది కాదు. ప్రతి 1 అవర్‌కి 1 గ్లాస్ వాటర్ ఎస్పెషల్‌గా మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకొని తాగడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచిది. మీ హెల్త్ మీ చేతిలోనే ఉంటుంది. మీ వాటర్ మీరే తాగండి. వీలైనంత వరకు 2 లీటర్స్ బాటిల్ క్యారీ చేయండి. పక్కన పెట్టుకొని చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏంటి అనంటే, ఫుడ్ విషయంలోకొస్తే మాత్రం చాలా జాగ్రత్తగా లిక్విడ్ ఫుడ్స్ తినండి. ఫ్రూట్స్ తినండి. లిక్విడ్ ఫుడ్స్ అంటే పప్పు కానీ, రసం కానీ, చారు కానీ, మజ్జిగ చారు కానీ, ఏదైనా లిక్విడ్ ఫుడ్ తీసుకోండి. ఎందుకనంటే అది తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇబ్బంది కూడా ఉండదు. ఆయిల్ తక్కువగా ఉంటుంది. సో లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఫ్రూట్స్, వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా కాదనంటే సలాడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కటి మీరు ఏది తింటున్నా సలాడ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. కీరా తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, టమాటా తీసుకోండి, కట్ చేయండి. కట్ చేసి దానిపైన పెప్పర్ సాల్ట్ వేయండి. సలాడ్ రూపంలో తీసుకోండి. ఇటు ఇది తిన్నా కూడా ఒంటికి చలవ చేస్తుంది. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తున్నా ఇలా రొటీన్ చేసుకోండి. ఈ సమ్మర్ వెళ్ళే అంతవరకు. ఈ సమ్మర్‌లో ఇది ఖచ్చితంగా వాడితే చాలా మంచిది మన హెల్త్‌కి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉండాలి. మన హెల్త్‌ని మనమే చూసుకోవాలి కదా! ఓకేనా?